ఇవాళ లోక్సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు, పార్లమెంట్ ఎన్నికల ఫలితాలపై నెలకొన్న ఉత్కంఠ మరికొద్ది గంటల్లో తొలగిపోనుంది. పోటీలో నిలిచిన అభ్యర్థుల భవిష్యత్తుపై ప్రజల తీర్పు వెలువడనుంది. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. సాయంత్రం 4 గంటల కల్లా మొత్తం ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఓట్ల లెక్కింపులో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. భారత్ ప్రజలు ముఖ్యంగా వివిధ రాజకీయ పార్టీలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. పార్లమెంటు ఎన్నికలపై దేశమంతా నెలకొన్న ఉత్కంఠ కొద్ది గంటల్లో తొలగిపోనుంది. పార్లమెంటు ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల భవితవ్యం తేలిపోనుంది. లోక్సభ ఎన్నికల్లో ప్రజలిచ్చిన తీర్పు ఇవాళ వెలువడనుంది. ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. తొలుత నిజామాబాద్, వరంగల్ లోక్సభ నియోజకవర్గాల ఫలితాలు వెల్లడి కానున్నాయి. సాయంత్రం 4 గంటల్లోగా మిగిలిన ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. రాష్ట్రంలోని 17 లోక్సభ నియోజకవర్గాల్లో పోలైన ఓట్లను 34 కౌంటింగ్ కేంద్రాల్లో 2131 టేబుళ్లపై లెక్కించనున్నారు. వాటిలో ఈవీఎం ఓట్లను లెక్కించేందుకు 1855 టేబుళ్లు, పోస్టల్ బ్యాలెట్లను లెక్కించేందుకు 276 టేబుళ్లు ఏర్పాటు చేశారు. ఈవీఎంలు, పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించడానికి వేర్వేరు కౌంటింగ్ హాళ్లను ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపునకు 10,000 సిబ్బందిని నియమించారు. సర్వీసు ఓట్లను స్కాన్ చేసేందుకు 135 స్కానర్లను ఏర్పాటు చేశారు. ప్రతి టేబుల్ వద్ద మైక్రో అబ్జర్వర్, 2 సూపర్వైజర్ల సమక్షంలో ఓట్లను లెక్కిస్తారు. నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గ ఓట్ల లెక్కింపు 15 రౌండ్లు, వరంగల్ సెగ్మెంట్ ఓట్లను 18 రౌండ్లు, సికింద్రాబాద్ నియోజకవర్గ ఓట్లను 20 రౌండ్ల పాటు లెక్కించనున్నారు. అటు మల్కాజ్గిరి, మహబూబ్ నగర్, పెద్దపల్లి, ఖమ్మం లోక్సభ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు 21 రౌండ్లలో పూర్తి కానుంది. ఆర్మూర్, భద్రాచలం, అశ్వరావుపేట అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని ఓట్ల లెక్కింపు 13 రౌండ్లలోనే పూర్తి అవుతుంది. నిజామాబాద్, వరంగల్ పార్లమెంటు నియోజకవర్గాల నుంచి తొలి ఫలితాలు రానున్నాయి. పార్లమెంటు ఎన్నికల కౌంటింగ్ సిబ్బందికి ఇప్పటికే 3 విడతలుగా శిక్షణ ఇచ్చారు. అదనంగా 20% సిబ్బందిని అందుబాటులో ఉంచారు. పోస్టల్ బ్యాలెట్లు, ఈవీఎంలోని ఓట్ల లెక్కింపు పూర్తయ్యాక ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని 5 పోలింగ్ కేంద్రాల వివిప్యాట్లలోని స్లిప్లను ర్యాండమ్గా లెక్కిస్తారు. ఓట్ల లెక్కింపునకు 700 కంప్యూటర్లు, 800 ఐటీ సిబ్బందిని వినియోగిస్తున్నారు. ఓట్ల లెక్కింపును పర్యవేక్షించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం 49 మంది పరిశీలకులను నియమించింది. ఎన్నికల ఫలితాలను ప్రజలు తెలుసుకునేందుకు వీలుగా రాష్ట్రంలోని 78 ప్రాంతాల్లో ప్రత్యేక స్క్రీన్లను ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసేందుకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద 12 కంపెనీల కేంద్ర బలగాలు, రాష్ట్ర పోలీసులతో 3 అంచెల భద్రతను ఏర్పాటు చేయడంతో పాటు అడుగడుగునా సీసీ కెమెరాలతో నిఘా పెట్టారు. కౌంటింగ్ కేంద్రంలోకి ఎలాంటి ఫోన్లు, కెమెరాలను అనుమతించరు. ఓట్ల లెక్కింపు తర్వాత కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసేందుకు కౌంటింగ్ కేంద్రాల పరిసరాల్లో 144 సెక్షన్ విధించారు.